త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. కన్నీటి వరద బెజవాడను ముంచేసిన బుడమేరు బాబు అలసత్వం, ఎటు చూసినా అహాకారాలు, అంతా హృదయ విదారకం. ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని బాధితులు బిక్కుబిక్కు, ముంపులోనే పలు కాలనీలు, 7 నుంచి 8 అడుగుల మేర నీళ్లు, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళల పరిస్థితి దయనీయం. 2 రోజులుగా వరదలో చిక్కుకొని విలువెల, తాగునీరు అందించలేని దుస్థితి. ముంపులో పునరావాస కేంద్రాలు ముందస్తు సమాచారం ఇవ్వకుండా మమ్మల్ని ముంచారు. ఇప్పుడు టూరిస్టుల ఫోటోల కోసం వచ్చారని మంత్రులపై బాధితుల ఆగ్రహం. హడావుడి మినహా పునరావాస చర్యలేవి లేవని మండిపాటు. వాలంటీర్లు బంధువులే మా బతుకులకు దిక్కు. కర్రలు తాళ్ల సాయంతో పీకల్లోతు నీళ్లలో నుంచి బతుకు జీవుడా అంటూ బయటకు. అరాకొర బోట్లు, డబ్బులు వసూలు, సహాయ చర్యలు నామమాత్రం. వరదలో చిక్కున్నవారు 4.5 లక్షల మంది పైనే ఉంటారు. ఇప్పటికే 2.5 లక్షల మందికి పైగా జల దిగ్బంధంలో ఉన్నారని ఇది సాక్షి పేపర్ ఒకటి రిపోర్ట్ చేస్తూ వార్త రాసింది. కన్నీటి వరద, ఇది ప్రభుత్వం అలసత్వం. బెజవాడను ముంచేసిన బుడమేరు బాబు అలసత్వం, ఎటు చూసినా అహాకారాలు, అంతా హృదయ విదారకం ఉంది. వాస్తవం ఆహార పొట్లాల కోసం కొట్టుకుంటున్నారు పాపం. నాకని తాగునీటి కోసం వరద బాధితులు ఆహారము, పాలు, తాగునీటి కోసం 3 రోజులైంది అది తిండి లేక, తాగటానికి నీళ్ళు లేక, తాగటానికి పాలు లేక, 3 రోజుల నుంచి లేక ఆ వ్యాన్ వస్తే వ్యాన్కి చుట్టుముట్టారు పాపం. ఇది పరిస్థితి. ఎక్కడికక్కడికే ఇది అసలు ఒత్తిడి. ఈ తొక్కేసలాట్లో కూడా కొంతమంది చనిపోయే అవకాశం ఉంది. ఆ ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని కూడా నివారించాలి. ఎక్కువ కౌంటర్లు పెట్టి పంపిణీ చేయాలి. ఇది పరిస్థితి. దీనికి సంబంధించి ఒక వార్తని సాక్షి పేపరు రిపోర్ట్ చేసింది. దీన్ని సెకండ్ పేజీలో ఉందని చూద్దాం. ఇది ఎక్కడికక్కడికే. ఇది నేట మునిగిన సింగ్ నగర్ ఏరియా రివ్యూ. ఈ బుడమేరు గేట్లు 11 గేట్లు ముందస్తు సమాచారం లేకుండా, సింగ్ నగర్ ప్రజలకు సమాచారం లేకుండా ఎత్తటం వల్ల మొత్తం సింగ్ నగర్ మునిగిపోయింది అని చెప్పి సాక్షి పేపర్ చెబుతున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పింది. వాస్తవంగా ముందస్తు సమాచారం ఇవ్వాలి. అంత పెద్ద ఎత్తున బుడమేరుకు సంబంధించి నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది వాళ్ళకి తెలుసు. ఆ ఇంజనీర్లకు వాళ్ళకి అవగాహన ఉంటుంది. కనీస సమాచారంలో కూడా 11 గేట్లు ఎత్తారు. 11 గేట్లు ఎత్తే అది ఊరు లెక్క లేదు, ఏరు లెక్క తయారైంది. ఇది బుడమేరు, ఊరు కాదు ఇది. ఇది అలా పరిస్థితి. ఇది ప్రభుత్వం చెప్పేవన్నీ డొల్లమాటలే. నా భార్య 2 రోజుల నుంచి జ్వరంతో బాధపడటంతో సింగనగర్లో అమెరికన్ ఆసుపత్రికి వస్తే టైఫాయిడ్ అన్నారు. అక్కడే ఆసుపత్రిలో చేర్పించాను. ఆకస్మికంగా వరద రావడంతో జ్వరంతో బాధపడుతున్న నా భార్యను, పిల్లలను తీసుకొని ఒడ్డుకు రావాలని ప్రయత్నించగా ఎవరూ సాయం చేయలేదు. నిన్నటి నుంచి తిండి లేదు, తాగడానికి నీరు లేదు. అతి కష్టం మీద చేతి కర్ర సాయంతో వరద నీటి నుంచి ఒడ్డును చేరుకున్నాం. మాతో పాటు ఉన్న రోగులందరూ అలాంటి పరిస్థితి. గర్భిణులు, బాలింతలు కూడా నీటిలో నడిచి వస్తున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టామని చెప్తున్నదంతా డొల్లతనమని ఒక దంపతులు చెబుతున్న పరిస్థితి. ప్రభుత్వం చెప్పేవన్నీ డొల్ల మాటలే. మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. మేము బుడమేరు మధ్య కట్టలో ఉంటున్నాం. బుడమేరు మధ్యలో ఉన్నారట కట్టలో. ఓవైపు వరద నీరు, మరోవైపు పాములు, తేళ్ల భయం. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతికాం. 2 రోజుల నుంచి భోజనం లేదు, తాగటానికి నీరు లేదు. భోజన ప్యాకెట్లు ఇచ్చారంట, కానీ మా వరకు రాలేదు. ఇచ్చే ప్యాకెట్లు కూడా కొంతమందికి అందుతున్నాయి. సహాయం చేయడానికి వచ్చిన అధికారులు, సిబ్బంది మమ్మల్ని కసురుతున్నారు. ఎలాంటి సహాయం అందలేదు. మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలని మంగా సరస్వతి బుడమేరు మధ్య కట్ట ఏరియా ప్రాంతంలో పాపం మమ్మల్ని ఆ దేవుడే ఎవరి గోస వాళ్ళది పాపం, ఎవరి బాధ వాళ్ళది. వర్ణాతీతం అన్నమాట. ఒకళ్ళకి సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి బాధే ఉంది. ఇలా ఆర్భాటం, అడావుడి, సాయం శూన్యం, కట్టుబట్టలతో మిగిలాం. ఇది ఇలా ప్రజలు ఒపీనియన్. ప్రభుత్వం చెప్పాయని డొల్ల మాటలే, ఆర్భాటం, ప్రచారం తప్ప చేసేది ఏమీ లేదు. మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలని దేవుడి మీద భారం వేసుకొని ఇలా ప్రజలు కూర్చుంటున్న పరిస్థితి. ఇంకోటి, ఇది ఒక వార్త.